రోమీయులకు 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఇక్కడ అప్పగించిన వాడు అని రాయబడి ఉంది. తండ్రి తన ప్రియకుమారుణ్ణి దేనికి అప్పగించాడు? తండ్రి తన ప్రియకుమారుణ్ణి మహిమకు అప్పగించలేదు. తండ్రి తన ప్రియకుమారుణ్ణి శాపమునకు అప్పగించాడు. తండ్రి తన ప్రియకుమారుణ్ణి మనందరి కొరకు అవమానమునకు అప్పగించాడు. తండ్రి తన ప్రియకుమారుణ్ణి మనందరి కొరకు మరణానికి అప్పగించాడు. అడగకపోయినా అత్యంత విలువైన శ్రేష్టమైన తన ప్రియకుమారుని మనకు అనుగ్రహించిన వాడు మనం అడిగిన ఆరోగ్యమును మనకెందుకు అనుగ్రహింపడు? మనం అడిగిన సమృద్ధిని మనకెందుకు దయచేయడు? మనం అడిగిన మంచి జీవితంను మనకెందుకు అనుగ్రహింపడు? ఖచ్చితంగా అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. ఖచ్చితంగా ఇచ్చువాడై ఉన్నాడు.